నూతన సంవత్సర శుభాకాంక్షలతో హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జిపిఓ, జేఎల్ఎం అండ్ జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ డిసెంబర్ 29 నుండి జనవరి 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. వెల్కమ్ టు న్యూ ఇయర్ 2026. అందరికీ ముందుగా హరీష్ అకాడమీ తరపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. ఇక జనవరి 1, 2026 కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ 50వ ప్రగతి మీటింగ్, 50th మీటింగ్ ఆఫ్ ప్రగతి. 50th మీటింగ్ ఆఫ్ ప్రగతి ఇది గుడ్ గవర్నెన్స్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్, సుపరిపాలనకు సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. ఇక్కడ ఫస్ట్ మనకి ప్రగతి అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకి జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, పరిపాలనను మంచిగా అభివృద్ధి పథంలో నడిపించడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రకాల ఇనిషియేటివ్స్, చాలా రకాల ప్రోగ్రామ్స్ గతంలో లాంచ్ చేసింది. అటువంటిదే ప్రగతి మీటింగ్ ఒకటి. ప్రగతి, ఇక్కడ ప్రగతి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రగతి మీటింగ్ ముఖ్య ఉద్దేశం, ప్రగతి అనేది ఒక ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో సిటిజన్స్, పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివిధ రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. పబ్లిక్ గ్రీవెన్సెస్, సిటిజన్స్ గ్రీవెన్సెస్. ఉదాహరణగా మనం ఏదైనా ఆఫీస్కి పోయామనుకోండి, ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి అవసరమైన సర్టిఫికేట్స్ని జారీ చేయడంలో చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది, డిలే జరుగుతూ ఉంటుంది. అలానే ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ చేపట్టే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అభివృద్ధి పనులు ఏవైతే ఉంటాయో ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి ఇన్ టైంలో కంప్లీట్ కావు, సకాలంలో పూర్తి కావు. దానికి ప్రధాన కారణము కరప్షన్ కావచ్చు, కాస్ట్ ఓవర్ రన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు, కానీ స్టార్ట్ చేయరు, లేట్ అయిపోతుంది. లేట్ అయినప్పుడు ఏమవుతుంది? టైం అనేది వేస్ట్ అవుతుంది, కాస్ట్ ఓవర్ రన్, ఖర్చులు కూడా పెరిగిపోతాయి. సో ఇటువంటి వాటినన్నింటినీ కూడా పరిష్కరించడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చ్ 25, 2015 మార్చ్ 25న ఈ ప్రగతి అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఇదొక వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్రగతి కాన్ఫరెన్స్కి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహిస్తారు. ప్రైమ్ మినిస్టర్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఈ 50వ ప్రగతి మీటింగ్కి ప్రధాని నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఈ ప్రగతి గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ చేపట్టే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి, అవి సకాలంలో పూర్తవుతున్నాయా లేదా, ఎన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు వీళ్ళు చేపట్టారు, ఎన్ని పూర్తయ్యాయి అని చెప్పేసి రివ్యూ చేయడం జరుగుతుంది ఈ ప్రగతి మీటింగ్లో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్ ఉంటారు కదా, యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్, అలానే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క చీఫ్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సింగ్ సమావేశం నిర్వహిస్తారు. అందులో భాగంగా అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. సో మరి ఇలాంటివి చదివేటప్పుడు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కొద్దిగా డేటా, ఎన్ని లక్షల కోట్ల పనులు ఇప్పటి వరకు ఇది సమీక్షించింది, అటువంటివి తెలుసుకోవాలి. మరి మెయిన్గా ప్రగతి గురించి మనం తెలుసుకోవాలి. అసలు ప్రగతిని ఎవరు డెవలప్ చేశారు, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి గవర్నెన్స్ కోసం, ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ని అభివృద్ధి చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూలై 1, 2015న డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. డిజిటల్ ఇండియా, అదే ప్రగతి అంటే 2015 మార్చ్ 25. మరి అసలు ఏంటిది, ఇది ఎందుకు తెలుసుకోవాలి? మనకి డౌట్ వస్తుంది, ప్రగతి గురించి తెలుసుకోవాలన్నా, ఎగ్జామ్లో అడుగుతాడా అంటే, మీరు మొన్న ఈపీఎఫ్ఓ ఎవరైతే రాసి ఉంటారో మన నవంబర్ 30న ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఎగ్జామ్ జరిగింది. అందులో ఒక ఐసీటీ ఇనిషియేటివ్, ఒక డిజిటల్ గవర్నెన్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడు.
నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్కి సంబంధించి క్రింది వాటిలో ఏవి నిజం అన్నాడు. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ఏంటి అసలు? ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీసు, ఈ స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్లో లెజిస్లేచర్ జనరల్గా పేపర్ను ఉపయోగించి శాసనసభ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. సో ఈ శాసనసభ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలి. పేపర్ ఉపయోగించుకోకుండా మొత్తము లైక్ ట్యాబ్లెట్స్, మొబైల్స్, పీసీ, పర్సనల్ కంప్యూటర్స్ అటువంటి వాటిని ఉపయోగించి డిజిటలైజ్ చేయాలి పరిపాలన అన్న ఉద్దేశంతో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. దీన్ని నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని డిజిటల్ ఇండియా కింద లాంచ్ చేయడం జరిగింది. డిజిటల్ ఇండియా కింద వన్ నేషన్ వన్ అప్లికేషన్లో భాగంగా, ఒక దేశము ఒక అప్లికేషన్లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇందాక చెప్పుకుంటే దీని ముఖ్య ఉద్దేశము స్టేట్ లెజిస్లేచర్స్ అన్ని కార్యకలాపాలని, ఫంక్షన్స్ని డిజిటలైజ్ చేయాలి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు నేను డీటెయిల్గా చెప్తున్నాను అంటే, మనకి ఈపీఎఫ్ఓలో అడిగాడు స్టేట్మెంట్స్ ఇచ్చి కింది వాటిలో ఏవి నిజం అన్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అనేది పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఇనిషియేటివ్, కానీ దీన్ని సపరేట్గా డెవలప్ చేసింది పార్లమెంట్ సెక్రటరియట్ అనేది అయితే కాదు. ఇక్కడ ఏమని ఇచ్చాడు స్టేట్మెంట్, దీన్ని అభివృద్ధి చేసింది పార్లమెంట్ సెక్రటరియట్ డెవలప్ చేసింది అన్నట్టు ఇది రాంగ్ అవుతుంది. ఇది ఓవరాల్గా పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఇనిషియేటివ్. దీన్ని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ హెల్ప్తో, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ సహకారంతో దీన్ని డెవలప్ చేశారు. సో ఇలా అడుగుతాడని చూపించడం కోసం మీకు ఈ క్వశ్చన్ని తీసుకురావడం జరిగింది. ఇక ఇప్పుడు మనము ప్రగతి మీటింగ్ విషయానికి వస్తే, ప్రగతి మీటింగ్ అనేది, ప్రగతి 3 టైర్ స్ట్రక్చర్. ప్రగతి అనేది 3 అంచెల వ్యవస్థ, 3 టైర్ స్ట్రక్చర్. ఇందులో ఫస్ట్ లెవెల్లో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ఎందుకంటే ఈ ప్రగతి ప్లాట్ఫామ్ అనేది ప్రధానమంత్రి ఆఫీస్లో ఉంటుంది, వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్. సెకండ్ టైర్ వచ్చేసి 2వ అంచెలో యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్ ఉంటారు, యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్. మూడవ అంచెలో చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఉంటారు. సో ఈ ప్రధానమంత్రి ఆఫీసు వీళ్ళతో, యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీసు, స్టేట్ చీఫ్ సెక్రటరీలతో సమావేశాలు నిర్వహించి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రాజెక్టుల పనితీరును పరిశీలిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఫోకస్ చేసింది ఇది 3 టైర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ మీటింగ్లు ఎప్పుడు జరుగుతాయి? ఫస్ట్ మీటింగ్ ఏమో March 25, 2015లో జరిగింది. ఈ ప్రగతి మీటింగు ఎవ్రీ మంత్ జరుగుతాయి. ప్రగతి మీటింగు మంత్కి ఒకసారి, నెలలో ఒకసారి, అది కూడా ఎవ్రీ 4th వెన్స్డే. ఒక నెలలో, ప్రతి నెలలో కూడా 4వ బుధవారము, దాన్నే ప్రగతి డే అంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రగతి డే అంటే ఎప్పుడు? ప్రతి మంత్లో లైక్ 4th వెన్స్డే, 4వ బుధవారము, అది కూడా 3:30కి మీటింగ్ జరుగుతుంది, మధ్యాహ్నం 3:30కి, 3:30 PM. సో దాన్నే ప్రగతి దినోత్సవం అంటారు. మనకి ఈ డేస్ చాలా ఇంపార్టెంట్ అండి. జిఎస్టీ డే అంటే July 1, 2017 జిఎస్టీ దినోత్సవము. అలాగా స్టార్టప్ డే అంటే January 16th, ఎందుకంటే January 16th, 2016లో స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో ఇది మనకి ప్రగతి మీటింగ్. మరి ఇప్పుడు హైలైట్స్ తీసుకుంటే, దీన్ని డెవలప్ చేసింది ఎవరు? దీన్ని మనం 3 టైర్ వ్యవస్థ అని చెప్పేసి తెలుసుకున్నాము. దీన్ని డెవలప్ చేసింది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ కింద ఉండే ఒక ఆఫీస్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఎక్కడ? దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. దీని మెయిన్ రోల్, బాధ్యత వచ్చేసి NIC బాధ్యత, మన గవర్నమెంట్ ఫంక్షనింగ్కి అవసరమైన డిజిటల్ సర్వీసెస్, ఐటీ పోర్టల్స్, అప్లికేషన్స్ని డెవలప్ చేసి ఇస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఎందుకు డీటెయిల్గా తెలుసుకోవాలంటే అండి, మరొకసారి నా విన్నపము, మనము ఒకసారి ఇటువంటి ప్రగతి మీటింగ్ కావచ్చు, ఇటువంటి మీటింగ్లు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. GST కౌన్సిల్ సమావేశాలైనా ఇటువంటివి మనం ఒక్కసారి వార్తల్లో ఉన్నప్పుడు కంప్లీట్గా మనం తెలుసుకున్నాం అనుకోండి, నీట్గా నోట్స్ రాసుకున్నామంటే, నెక్స్ట్ టైం నుంచి ఆ మీటింగ్, ఎన్నో మీటింగ్ జరిగింది, ఏమి ప్రాజెక్టులను పరిశీలించారో అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ప్రగతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు 50వ ప్రగతి మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో భాగంగా 5 రాష్ట్రాలలోని 5 మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు లైక్ రోడ్స్, రైల్వేసు, పవరు, వాటర్ రిసోర్సెస్, కోల్ ప్రాజెక్ట్స్ని పరిశీలించారు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిండేది, ఇది ఏర్పాటైనప్పటి నుంచి, ప్రగతి అనేది లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 85 lakh crore ప్రాజెక్ట్స్ని ఇది అభివృద్ధిలోకి తీసుకొని వచ్చింది. 85 లక్షల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు లైక్ పునాది వేసిందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా 2014 నుంచి 377 ప్రాజెక్ట్స్ని రివ్యూ చేశారు, పునః సమీక్షించారు. 94% ఇష్యూస్ రిజాల్వ్ అయ్యాయి, 94% సమస్యలు అనేవి పరిష్కారం అయ్యాయి. సో ఇది అండి. అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ
స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రగతి లాంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఉంది, ఆర్టీజీఎస్. అటువంటి వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మోడీ గారు చెప్పారు. సో ఇది అండి మనకి కంప్లీట్గా ప్రగతి మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రగతి డే ఎన్ఐసి ఎప్పుడు ఏర్పడిందంటే 1976. ఇది 3 అంచెల వ్యవస్థ. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవ కవాతులో ఆరంగేటం చేయనున్న ఆర్మీ జంతు బృందం. గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, మనం ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేని January 26న సెలబ్రేట్ చేసుకుంటాం. January 26న రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి ప్రధాన కారణం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిన దినోత్సవం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్ ఆన్ డే ఆఫ్ January 26. సో ఇప్పుడు మనము ఈ సంవత్సరం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. సో మరి ఇప్పుడు ఫస్ట్ టైం జనరల్గా ఈ రిపబ్లిక్ డే పరేడ్లలో ఈ ఆర్మీ పర్సన్స్ పరేడ్ నిర్వహిస్తూ ఉంటారు, కవాతు నిర్వహిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం ఆర్మీకి సంబంధించిన ఒక జంతు బృందము, ఆర్మీకి సంబంధించిన ఒక యానిమల్ కంటింజెంట్ అంటే ఒక బృందము, దళము, యానిమల్ కంటింజెంట్ ఫస్ట్ టైం పాల్గొంటా ఉంది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ రిపబ్లిక్ డే పరేడ్స్ని ఎక్కడ నిర్వహిస్తారు? మనకి న్యూఢిల్లీలోని కర్తవ్య పత్ వద్ద దీన్ని నిర్వహిస్తారు పరేడ్ని. అసలు కర్తవ్య పత్ ఏంటి? కర్తవ్య పత్ మనకి న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో, అంటే రాష్ట్రపతి నివాసం ఉండే రెసిడెన్స్ ఇండియా గేట్కి రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్కి మధ్య పరేడ్ని నిర్వహిస్తారు. సుమారుగా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల ప్రాంతాన్నే గతంలో రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు, తర్వాత దాని పేరు మార్చారు కర్తవ్య పత్. సో ఎక్కడ అంటే కర్తవ్య పత్. మరి ఇప్పుడు ఏం యానిమల్స్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయంటే రీమౌంట్ అండ్ వెటరినరీ కార్ప్స్ ఈ దళానికి చెందిన యానిమల్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. మరి ఏవి యానిమల్స్ అంటే 2 బ్యాక్ట్రియన్ జాతి క్యామెల్స్, 2 బ్యాక్ట్రియన్ జాతి ఒంటెలు, 4 జన్స్కర్ పోనీసు, 4 జన్స్కర్ పోనీస్ అంటే ఏంటి? 4 గుర్రాలు, 4 ర్యాప్టార్స్, 4 డేగలు, 10 ఇండియన్ బ్రీడ్ ఆర్మీ డాగ్స్. ఆల్రెడీ ఆర్మీలో 10 మిలిటరీ డాగ్స్ ఉన్నాయి. వాటితో పాటు 10 ఇండియన్ బ్రీడ్ ఆర్మీ డాగ్స్, మరో 6 వచ్చేసి కన్వెన్షనల్ మిలిటరీ డాగ్స్, సంప్రదాయబద్ధమైన ఈ యొక్క ఆర్మీ జాగిలాలు అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే అసలు ఎందుకు ఈ యొక్క యానిమల్స్ని మనము పార్టిసిపేట్ చేయాలంటే మన ఆర్మీకి ముఖ్యంగా హార్ష్ టెరెన్స్ ఏవైతే ఉంటాయో, అంటే చాలా తీవ్రమైన శీతల ప్రదేశాలు ఉంటాయి కదా, లడఖ్ అటువంటి ప్రాంతాలలో మన ఆర్మీ పర్సన్స్కి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఏవైనా కేసుల్ని ఛేదించాలంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది 77th రిపబ్లిక్ డే. ఇక మనం ఫోకస్ చేయాల్సినది మరి మనం కాన్స్టిట్యూషన్ డే, సంవిధాన్ దివాస్ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. రాజ్యాంగ దినోత్సవం, దీన్నే కాన్స్టిట్యూషన్ డే లేదా సంవిధాన్ దివాస్ అంటాం. సంవిధాన్ దివాస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీ ఇయర్ నవంబర్ 26. ఎందుకంటే నవంబర్ 26 1949లో మనము రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం, రాజ్యాంగాన్ని స్వీకరించాం. అందుకు గాను సంవిధాన్ దివాసు. రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే గణతంత్ర దినోత్సవం. మరి ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తున్నాం కదా, నవంబర్ 26, 2025 సంవిధాన్ దివాసు. థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరము సంవిధాన్ దివాస్ థీమ్ ఏంటి అంటే హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ అంటే తెలుగులో చెప్పాలంటే మన రాజ్యాంగం, మన ఆత్మగౌరవం, అవర్ కాన్స్టిట్యూషన్, అవర్ ప్రైడ్ అన్న అర్థం వస్తుంది. ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి. వన్స్ మనకి రిపబ్లిక్ డే కంప్లీట్ అయిన తర్వాత హైలైట్స్ గురించి మనం డెఫినెట్లీ తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, యూనియన్ క్యాబినెట్ 2 ఇంపార్టెంట్ రోడ్ ప్రాజెక్ట్స్కి ఆమోద ముద్ర వేసింది. యూనియన్ క్యాబినెట్ మహారాష్ట్ర మరియు ఒడిశాలోని 2 ఇంపార్టెంట్ రోడ్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చింది, ఆమోద ముద్ర వేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనియన్ క్యాబినెట్ మీటింగ్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి. ఈ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఆ యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిన హైవే ప్రాజెక్టులు నెంబర్ ఏంటి, ఏ రాష్ట్రం ఉంది, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇక యూనియన్ క్యాబినెట్ మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్, అక్కల్కోట్ కారిడార్కి పచ్చ జెండా ఊపింది. మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్, అక్కల్కోట్ కారిడార్కి అప్రూవల్ ఇచ్చింది, ఆమోద ముద్ర వేసింది. మరి ఏంటిది అసలు? ఇది మహారాష్ట్రలో డెవలప్ చేస్తూ ఉన్న 6 లేన్ గ్రీన్ఫీల్డ్ హైవే, 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి. గ్రీన్ఫీల్డ్ అంటే మనం చాలా టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. మనకి ఏవైనా అభివృద్ధి ప్రాజెక్టులు డెవలప్ చేయాలంటే 2 రకాల ప్రాజెక్టులు ఉంటాయి, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్.
గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే వాటిని గ్రీన్ ఫీల్డ్ అంటారు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న ప్రాజెక్ట్ని అభివృద్ధి చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నాసిక్, సోలాపూర్, అక్కల్కోట్ కారిడార్ వాడి స్టేట్మెంట్లలో అడిగితే ఎలా అడుగుతాడు? సింపుల్గా అడుగుతాడు. ఇది ఏ రాష్ట్రము? మహారాష్ట్ర. ఇది ఎన్ని లేన్లు? 6 లేన్ గ్రీన్ ఫీల్డ్. దీని లెంగ్త్ 374 కిలోమీటర్స్. కాస్ట్ వచ్చేసి 19,142 crore దీన్ని డెవలప్ చేయబోతున్నారు. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ వచ్చేసి దీని ముఖ్య ఉద్దేశము, పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల్ని, రోడ్లు, పోర్ట్లు, రైల్వేస్ వాటిని డెవలప్ చేయడం కోసం లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. సో ఇది నాసిక్, సోలాపూర్, అక్కల్కోట్ కారిడార్ మహారాష్ట్ర. ఇక ఒడిశాలో ఒక రోడ్డు ప్రాజెక్ట్ని అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారు, ఇంకా ఆధునీకరించబోతా ఉన్నారు. ఒడిశాలో NH326 ఈ NH326 అనేది ఒడిశాలో ఉంది. ఇది ప్రస్తుతం 2 లేన్ హైవేగా ఉంది, 2 లేన్ల హైవేగా ఉంది. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నారు. ఈ 2 లేన్ల నుంచి మరో 2 లేన్ల పేవ్డ్ షోల్డర్కి దీన్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. సో దీని లెంగ్త్ వచ్చేసి 206 కిలోమీటర్స్, కాస్ట్ వచ్చేసి 1526.21 crore. తద్వారా సదరన్ ఒడిశాలో, ముఖ్యంగా ఈ దక్షిణ ఒడిశా ప్రాంతంలో కనెక్టివిటీ అనేది పెరుగుతుంది, రహదారి సౌకర్యం పెరుగుతుంది. తద్వారా ముఖ్యంగా ఒడిశాలోని ఆస్పిరేషనల్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఆకాంక్షాత్మక జిల్లాలు ఉంటాయి కదా, ఆకాంక్షాత్మక జిల్లాలు, ఈ ట్రైబల్ జిల్లాలకు డెవలప్మెంట్ అనేది కుదురుతుందన్నమాట. సో అలానే ఈ NH326 ఏదైతే ఉందో ఇది రాయపూరు విశాఖపట్నం కారిడార్ని కూడా కలుపుతుంది, రాయపూరు విశాఖపట్నం కారిడార్ని కూడా కనెక్ట్ చేస్తుంది. రాయపూర్ అంటే ఛత్తీస్గఢ్, విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్. సో ఇవి మనకి ఇంపార్టెంట్. సో NHలు మీరు ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తే NH45 కూడా వార్తల్లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ కారిడార్, భారతదేశంలో వన్యప్రాణులకు మొదటి సురక్షిత రహదారి మధ్యప్రదేశ్లోని NH45 పైన లాంచ్ చేశారు, ప్రారంభించారని చెప్పేసి కూడా తెలుసుకుందాం. సో NH నెంబర్లు గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున అడిగినా అడగవచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎందుకంటే ఇది జాగ్రఫీలో ఎలా అడుగుతాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. NH45 ఎక్కడ ఉంది, NH326, ఇటీవల మనం వెస్ట్ బెంగాల్కి సంబంధించిన NH నేషనల్ హైవేస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక నేషనల్ హైవేస్ని డెవలప్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు భారతదేశంలో? నేషనల్ హైవే డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI. నెక్స్ట్ వన్, కొత్త లోగో మస్కట్ను ప్రారంభించిన గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ న్యూ లోగోని, ఒక మస్కట్ని లాంచ్ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మస్కట్స్ అనేవి వార్తల్లో ఉన్నప్పుడు ఆ మస్కట్ నేమ్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇటీవల డిస్కస్ చేస్తున్నాం కదా, ఫిఫా వరల్డ్ కప్ జరగబోతోంది నెక్స్ట్ ఇయర్. ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 3 కంట్రీస్లో జరగబోతోంది. ఆ 3 కంట్రీస్కి సంబంధించిన 3 మస్కట్స్ కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో మస్కట్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అంటేనే గుర్తు రావాల్సింది డేటా. స్టాటిస్టిక్స్ పేరులోనే ఉంది డేటా. మనకి డేటా ఈజ్ ఎవ్రీథింగ్, డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అంటారు. ఒక టర్మ్, ఒక మంచి సెంటెన్స్ ఉంటుంది. ఎవరైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే డేటా ఈజ్ న్యూ ఆయిల్, వీఆర్ లీవింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డేటా వరల్డ్. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇంటర్నెట్, 4G 5G, ఎవ్రీథింగ్ ఈజ్ డేటా. జనరల్గా మనము ముడి చమురును కొంటాం కదా, అట్లా ఇప్పుడు డేటా అనేది ఒక కొత్త ఆయిల్ అని ఒక ఇచ్చేసి ఎస్సే అడుగుతాడు, ఇట్లా ఎస్సే రాయండి, దీని గురించి ఎస్సే రాయండి అంటాడు. సో ఇట్లా ఒకవేళ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, UPSC లాంటి ఎగ్జామ్స్కి, గ్రూప్ 1 లాంటి వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక మనం ఫస్ట్ తెలుసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ న్యూ లోగోని, మస్కట్ని లాంచ్ చేసింది. అసలు స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ అంటేనే గుర్తు రావాల్సింది మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, నిరుద్యోగ గణాంకాలు ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, కార్మిక శక్తి శ్రామిక రేటు ఎలా ఉంది, ఇటువంటివన్నీ కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుంది. మంత్లీ ఎంప్లాయ్మెంట్ డేటా, నెలవారీ ఉద్యోగ డేటాకు సంబంధించి. సో ఇప్పుడు లోగో ఏంటి, మస్కట్ ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ మీరు చూస్తే ఈ లోగోలో డేటా ఫర్ డెవలప్మెంట్ అని ఉంది. ఈ లోగోలో డేటా ఫర్ డెవలప్మెంట్ అంటే ఏంటి? అభివృద్ధికి డేటా అనేది కీలకం అన్న అర్థంతో ఒక సెంటెన్స్ ఉంది, డేటా ఫర్ డెవలప్మెంట్. అది విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మస్కట్ వచ్చేసి, మస్కట్ పేరు సంకీకి. మస్కట్ పేరు ఇంగ్లీష్లో చెప్పాలంటే సంఖ్యకి, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సంఖ్యకి. అంటే ఏంటి? పేరులోనే ఉంది సంఖ్య. సంఖ్య అంటే ఏంటి? డిజిట్ కదా. అంకె అంటే డిజిట్, సంఖ్య అంటే నంబరు.
సో ఇప్పుడు మీరు చూస్తే ఆ మస్కట్ పేరు సంకీకి ఇలా ఉంటుంది. మరి ఏంటి అసలు ఆ మస్కట్, ఏం చేస్తుంది ఆ మస్కట్, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇదొక సిటిజన్ సెంట్రిక్ క్యారెక్టర్. ఇదొక క్యారెక్టర్. మీరు చూస్తే ఒక పర్సన్ ఉన్నాడు అక్కడ, ఒక అమ్మాయి ఉంది, చిన్న బాలిక. మరి మనకి ఇండియాలో ముఖ్యంగా మన డెవలప్మెంట్ అవ్వాలి అంటే మనకి రిలయబుల్ డేటా ఉండాలి, మనకి ఖచ్చితత్వమైన డేటా ఉండాలి. మనకి దురదృష్టవశాత్తు ఇండియాలో చాలా పథకాలకు సంబంధించి డేటా ఉండదు. అందుకే కదా మనం పావర్టీ గురించి తీసుకుంటే పేదరికానికి సంబంధించి అఫీషియల్ రిపోర్ట్స్ ఏమో ఒకలా చెప్తూ ఉంటాయి, కానీ రియాలిటీలో పేదరికం చాలా ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఖచ్చితంగా డేటాను సేకరించరు, అవసరమైన అత్యాధునిక పద్ధతులు పాటించరు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సంఖ్యకి అనేది ఒక క్యారెక్టరు ఏమని చెప్తుందంటే దీని ముఖ్య ఉద్దేశము స్టాటిస్టిక్స్, ఈ గణాంకాలు అనేవి సింపుల్గా ఉండాలి, చాలా సులభంగా ఉండాలి, మనం రిలేటబుల్గా ఉండాలి, పబ్లిక్కి కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి, అంతే కదా, ప్రజలకి అర్థమయ్యేలాగా డేటా ఉండాలి. ఏదో పిచ్చి పిచ్చి డేటా అంటే ప్రజలకు కూడా అర్థం కాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సంఖ్యకి మస్కట్. నెక్స్ట్ వన్, కోల్కతా గువాహతి మార్గంలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ 15 to 20 డేస్లో, రాబోయే 15 నుంచి 20 రోజులలో కోల్కతా నుంచి గువాహతి రూట్లో ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు, ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ వందే భారత్ ట్రైన్స్. మనము డిఫరెంట్ ట్రైన్స్ని వార్తల్లో వింటూ ఉంటాం. హైపర్ లూప్ ట్రైన్స్ కావచ్చు, అమృత్ భారత్ ట్రైన్స్, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్. సో ఇటీవల చైనా కూడా ఒక వరల్డ్ రికార్డు సృష్టించింది కదా, 2 సెకండ్లలో 700 కిలోమీటర్లు, గంటకి 700 కిలోమీటర్ల వేగాన్ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది. అది చైనాలోనే అత్యంత వేగవంతమైన మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. చైనాలో అత్యంత వేగవంతమైన మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ అని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇలా ఈ ట్రైన్స్ అనేవి కాన్సెప్ట్ వార్తల్లో ఉన్నప్పుడు మనకి అసలు వాటి గురించి డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవాలి. ఇవాళ పేపర్లో ఆర్టికల్ కూడా ఇచ్చాడు, మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ వందే భారత్ స్లీపర్ స్పీడ్ సూపర్ 120 కిలోమీటర్ల గరిష్ట వేగము సాధించింది అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చాడు. సో ఇప్పుడు యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు, కోల్కతా గువాహతి మార్గంలో భారతదేశం మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించబోతా ఉన్నట్టు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్, వందే భారత్ ట్రైన్ ఏంటిది? వాడు స్టేట్మెంట్లలో ఇస్తాడు, ఇది హై స్పీడ్ ట్రైను అంటాడు, ఇది అత్యంత వేగవంతంగా దూసుకెళ్లే రైలు అంటాడు, మనము పప్పులో కాలేస్తాం. సో ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది సెమీ హై స్పీడ్ కాదు. మరి ఇండియాలో వందే భారత్ ట్రైన్స్ అనేవి ఫస్ట్ టైం తొలిసారిగా 2019లో ఫిబ్రవరి 15న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. 2019లో 2019 ఫిబ్రవరి 15న ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ ట్రైన్ని లాంచ్ చేశారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అది న్యూఢిల్లీ నుంచి వారణాసి రూట్ మధ్య ప్రారంభించారు. న్యూఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి రూట్. మరి ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సినది ఈ వందే భారత్ ట్రైన్స్ ఫీచర్స్, లక్షణాలు. ఇది సెమీ హై స్పీడు, దీని మ్యాక్సిమం స్పీడు 160 నుంచి 180 కిలోమీటర్ల వరకు పోతుంది, గంటకి 160 to 180 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది. దీన్ని డెవలప్ చేసింది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇండియన్ రైల్వేస్కు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై, తమిళనాడులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వీటిని డెవలప్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ వందే భారత్ ట్రైన్ తెలుసుకున్నాం. సో ఇక్కడ వందే భారత్ ట్రైన్స్ ఫీచర్స్ ఏంటివి అంటే ఇంకా ఇందులో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. వైఫై ఫెసిలిటీస్ కావచ్చు, ఏసీ కోచెస్, 16 బోగీలు ఉంటాయి. ఈ వందే భారత్ ట్రైన్లో 16 కోచెస్ ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, 16 కోచెస్. ఇక్కడ మీరు చూస్తే ఈ వందే భారత్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి, జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జీపీఎస్ ఆధారిత ఆడియో విజువల్ వ్యవస్థ, వైఫై హాట్స్పాట్స్ ఉంటాయి, బయో టాయిలెట్లు, అలానే డ్యూయల్ మోడ్ లైటింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంత అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే అది 180 కిలోమీటర్స్, గంటకి 180 కిలోమీటర్స్ వేగాన్ని సాధించింది. ట్రయల్ పాస్ అయింది. మరి ఎక్కడ ఇది సాధించింది ఈ స్పీడ్ని అంటే రాజస్థాన్లోని కోటా నుంచి మధ్యప్రదేశ్లోని నాగ్దా మధ్య 180 కిలోమీటర్స్ స్పీడ్ని రీచ్ అయ్యింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక మళ్ళీ మనం ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఏమన్నాడు, కోల్కతా గువాహతి మధ్య ప్రవేశపెట్టబోతా ఉన్నారు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్.
మరి ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి ఇండియాలో? యాజ్ ఆఫ్ డిసెంబర్ 2025, డిసెంబర్ 2025 నాటికి 164 వరల్డ్ క్లాస్ వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, 164. ఇక 2025 క్యాలెండర్ ఇయర్లో 15 కొత్త వందే భారత్ ట్రైన్స్ని ప్రవేశపెట్టారు. సో ఇది మనకి 180 కిలోమీటర్స్ అనేది గరిష్ట వేగం, మ్యాక్సిమం స్పీడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఫస్ట్ వందే భారత్ ట్రైన్ అంటే న్యూఢిల్లీ నుంచి వారణాసి రూట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, గిఫ్ట్ సిటీలో IAIRO ఆర్గనైజేషన్ ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వం ఆమోదం. గిఫ్ట్ సిటీ అంటే గుర్తురావాల్సినది ఫిన్టెక్ సిటీ. మనకి ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగం ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగం అనేది డెవలప్ చేయడం కోసం గుజరాత్లోని అహ్మదాబాద్ ఆ ఏరియాలో గిఫ్ట్ సిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గిఫ్ట్ సిటీ, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సిటీ, గిఫ్ట్ సిటీ. మరి ఇప్పుడు ఈ గిఫ్ట్ సిటీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం కోసం, కృత్రిమ మేధస్సుని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ని, ఒక పరిశోధన సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేందర్ పటేల్ గారు ప్రకటించారు. సో ఇక్కడ మరి ఫోకస్ చేయాల్సింది ఏంటి అసలు? భారతదేశంలో ప్రత్యేక AI పరిశోధన సంస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. మరి ఇక్కడ IAIRO అంటే ఇండియన్ AI రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీనికోసము 300 crore బడ్జెట్ కేటాయించింది గుజరాత్ ప్రభుత్వం. 300 crore బడ్జెట్ని ఈ బడ్జెట్ని 5 years పాటు ఉపయోగించుకుంటారు. 5 ఏళ్ల కాలానికి గాను 300 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక ఈ ఆర్గనైజేషన్ని కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఏర్పాటు చేశారు. కంపెనీస్ చట్టం 2013 కింద సెక్షన్ 8 కింద దీన్ని ఏర్పాటు చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది నాన్ ప్రాఫిట్ బాడీ, ఇది ఒక నాన్ ప్రాఫిట్ బాడీ. సో ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హోస్ట్ ఏ స్పెషలైజ్డ్ AI రీసెర్చ్ బాడీ ఈజ్ గుజరాత్. ఇక AI అంటేనే మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ కూడా జరగబోతా ఉంది న్యూఢిల్లీలో అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, క్రైమ్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫెల్ బై 6.17% ఇన్ 2025. నిన్ననే మనము తెలంగాణకు సంబంధించి యాన్యువల్ పోలీస్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణలో ఓవరాల్ క్రైమ్ రేట్ అనేది 2025లో 2.33% డిక్లైన్ అయింది, 2.33% తగ్గిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ అనేది 2025లో 6.17% తగ్గింది అని చెప్పేసి ఆమె చెప్పింది. సో మనం తెలుసుకోవాల్సినది ఏ విధంగా అయితే నిన్న తెలంగాణకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకున్నామో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే 2024 జనవరి నుంచి డిసెంబర్ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1.10 lakh కేసెస్ నమోదైతే 2025లో 1.03 lakh కేసెస్ నమోదయ్యాయి, టోటల్ క్రైమ్ కేసెస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎంత తగ్గాయి అంటే 6.1% తగ్గాయి. ఇక మనం చూసుకోవాల్సినది స్పెసిఫిక్ కేసెస్, మహిళలపైన నేరాలు పెరిగాయా తగ్గాయా అటువంటివి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే క్రైమ్స్ అగెనెస్ట్ ఉమెన్, మహిళలపైన నేరాలు కూడా 3.8% తగ్గాయి. 2025లో 3.8% తగ్గాయి. మహిళలపై నేరాలు 2024లో 16,994 కేసెస్ అయితే 2025లో 16,347 కేసెస్ నమోదయ్యాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక పోక్సో కేసెస్ కూడా తగ్గాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సింపుల్ అండి, ఇది డేటా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కూడా. మెయిన్ డేటా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లైక్ ఎంత తగ్గింది అప్రాక్సిమేట్గా. వాడు ఎలా అడుగుతాడంటే స్టేట్మెంట్లలో ఆంధ్రప్రదేశ్లో పోక్సో కేసులు 2025లో పెరిగాయి, మహిళలపై నేరాలు పెరిగాయి అంటాడు. సో మనకి తగ్గాయి అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పోక్సో అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఈ చిన్నపిల్లలపైన జరిగే లైంగిక నేరాలు కూడా, ఆ లైంగిక నేరాల కేసులు కూడా తగ్గాయి. ఎంత మేర తగ్గాయి అంటే 11.4% తగ్గాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా అన్ని రకాల క్రైమ్స్ మహిళలపైన తగ్గాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా మిస్ అయిన చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో, తప్పిపోయిన బాలికలను గుర్తించడం కోసం ఆపరేషన్ ట్రేస్ అనే ఒక ఆపరేషన్ కూడా లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ ట్రేస్ ద్వారా 1262 మిస్సింగ్ గర్ల్స్ని కనుక్కున్నారు. 1262 మిస్సింగ్ గర్ల్స్ని ట్రేస్ చేశారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కీవర్డ్ ఫోకస్ చేయండి, ఆపరేషన్ ట్రేస్. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, కర్తవ్య పథ్పై మన ఒగ్గుడోలు విన్యాసం. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని ఈసారి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అని చెప్పేసి. అక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలని ప్రదర్శిస్తూ ఉంటారు.
శకటాలు కావచ్చు, కళాకారులు కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ కర్తవ్యపత్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో తెలంగాణకు చెందిన ఒగ్గుడోలు ఆర్ట్, ఒగ్గుడోలు కళాకారులు ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నారు. ఫస్ట్ టైం దేశ గణతంత్ర వేడుకల చరిత్రలో ఫస్ట్ టైం ఇన్విటేషన్, ఆహ్వానం వచ్చింది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది జస్ట్ ఒగ్గుడోలు కళ అంటే తెలంగాణ ఏంటిదంటే, ఒగ్గు అంటే ఇది ఒక విధంగా ఒక టైప్ ఆఫ్, కొంతమంది కళాకారులు స్పెషల్ డ్రెస్సెస్ వేసుకొని డోలు వాయించుకుంటూ, డమరుకం వాయించుకుంటూ కథలు చెప్తూ ఉంటారు. సో తెలంగాణలో ఒక ఫేమస్ ఫోక్ ఆర్ట్ అని చెప్పవచ్చు, జానపద కళ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ప్రళయ్ మిస్సైల్స్. డిఆర్డిఓ 2 స్వదేశీ ప్రళయ్ మిస్సైల్స్ని విజయవంతంగా టెస్ట్ చేసింది. డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ 2 ఇండిజినస్ ప్రళయ్ మిస్సైల్స్. ఇక్కడ ప్రళయ్ మిస్సైల్ అంటే ఏంటి? మిస్సైల్ అంటే క్షిపణి, తెలుగులో చెప్పాలంటే క్షిపణి. మరి అసలు మిస్సైల్ ఎలా మూవ్ అవుతుంది? మిస్సైల్ ఎందుకు లాంచ్ చేస్తారు? శత్రు దేశాలకు సంబంధించిన టార్గెట్స్ని, ఏరియల్ టార్గెట్స్, వాటిని నాశనం చేయాలంటే, సర్ఫేస్ టార్గెట్స్ని నాశనం చేయాలంటే లాంచ్ చేస్తారు. మిస్సైల్ అనేది ఒక సెల్ఫ్ ప్రొపెల్డ్ వెహికల్. మిస్సైల్ అనేది ఒక సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటే ఏంటి? దాన్ని వన్స్ లాంచ్ చేసిన తర్వాత ఈ యొక్క గైడెడ్ సిస్టమ్తో, సొంత నావిగేషన్ వ్యవస్థతో దూసుకొని పోతుంది. సెల్ఫ్ ప్రొపెల్డ్ నావిగేషన్ సిస్టమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు డిఆర్డిఓ 2 స్వదేశీ ప్రళయ్ మిస్సైల్స్ని సేమ్ లాంచర్ నుంచి టెస్ట్ చేసింది. ఒకే లాంచ్ వెహికల్ నుంచి, ఒకే లాంచర్ నుంచి లాంచ్ చేసింది. లాంచర్ అంటే వీటిని జనరల్గా మిస్సైల్స్ని ఈ ట్రక్కుల నుంచి లాంచ్ చేస్తూ ఉంటారు. మనం డిస్కస్ చేస్తున్నాం కదా, K4 మిస్సైల్స్. ట్రక్కులలో ఒక సెటప్ ఏర్పాటు చేసి ఉంటారు, ప్రత్యేక వ్యవస్థ. అందులోంచి ఇట్లా రాకెట్లని అట్లా లాంచ్ చేస్తూ ఉంటారు. మరి దీన్ని మనం తెలుసుకోవాల్సింది, ఒక మిస్సైల్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ మిస్సైల్ ఫీచర్స్. దీన్ని ఒడిషా తీరం నుంచి ఏకకాలంలో లాంచ్ చేయడం జరిగింది. మరి ఎక్కడ? ఒడిషాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఒడిషాలోని చాందీపూర్ దగ్గర ఉన్న తీర ప్రాంతం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంచ్ చేశారు. ఇది టైప్ వచ్చేసి షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్. షార్ట్ రేంజ్ అంటే స్వల్ప శ్రేణి, తక్కువ దూరం మాత్రమే పోతుంది. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ క్వాసీ బ్యాలిస్టిక్ మిస్సైల్. ఇక షార్ట్ రేంజ్ అంటే రేంజ్ వచ్చేసి 150 నుంచి 500 కిలోమీటర్స్ దీని రేంజ్ 150 to 500 కిలోమీటర్స్. దీని పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 500 to 1000 kg. ఇది 500 నుంచి 1000 kgల ఉన్న పేలోడ్లను, ముఖ్యంగా కన్వెన్షనల్ పేలోడ్, సాంప్రదాయబద్ధమైన పేలోడ్ని మోసుకొని పోగలదు. పేలోడ్ అంటే ఏంటి? ఈ యొక్క శత్రు దేశాలకు చెందిన మిస్సైల్స్, వాటిని నాశనం చేయాలంటే ఒక వార్ హెడ్ అవసరం కదా, ఒక ఆయుధం టైపు, దాన్ని మోసుకొని పోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది, ఐటీఆర్ ఒడిషా నుంచి లాంచ్ చేశారు. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్, రేంజ్ 150 to 500 కిలోమీటర్స్, పేలోడ్ కెపాసిటీ 500 to 1000 kg. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు? మ్యానుఫ్యాక్చర్ చేసింది, తయారు చేసింది డిఆర్డిఓకి చెందిన ఒక లేబొరేటరీ. డిఆర్డిఓకి చెందిన హైదరాబాద్లోని ఒక లేబొరేటరీ, దాని పేరే రీసెర్చ్ సెంటర్ ఇమరత్. హైదరాబాద్లోని డిఆర్డిఓ లేబొరేటరీ ఉంది, రీసెర్చ్ సెంటర్ ఇమరత్. దీన్ని తయారు చేస్తుంది ఈ మిస్సైల్స్ని. సో ప్రళయ్ మిస్సైల్ ఇది సాలిడ్ ప్రొపెల్లెంట్ మిస్సైల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సాలిడ్ ప్రొపెల్లెంట్ అంటే ఘన ఇంధనంతో నడుస్తుంది. ఇక ఇది క్వాసీ బ్యాలిస్టిక్ మిస్సైల్ అని కూడా చెప్పవచ్చు. ఇది కంప్లీట్గా బ్యాలిస్టిక్ మిస్సైల్ కాదు, పూర్తిగా బ్యాలిస్టిక్ క్షిపణి కాదు, క్వాసీ బ్యాలిస్టిక్. ఇక్కడ మనకి మిస్సైల్స్లో 2 రకాలు ఉంటాయి, బ్యాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిస్ మిస్సైల్స్ అని చెప్పేసి. మనకి బ్యాలిస్టిక్ అంటే పృథ్వీ, అగ్ని ఇటువంటివి వస్తాయి. క్రూయిస్ అంటే బ్రహ్మోసు, నిర్భయి అటువంటివి వస్తాయి. ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి చాలా ఎక్కువ ఎత్తులో పోతూ ఉంటాయి, హై ఆల్టిట్యూడ్లో. క్రూయిస్ మిసైల్స్ అనేవి లో ఆల్టిట్యూడ్లో, తక్కువ ఎత్తులో పోతాయి. ఈ క్రూయిస్ మిసైల్స్ని గుర్తించడం చాలా కష్టం, శత్రు దేశాల రేడార్ కూడా చిక్కవు ఈ క్రూయిస్ క్షిపణులు. కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి శత్రు దేశాల కంటికి చిక్కుతాయి. కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా స్పీడ్గా పోతాయి ఈ క్రూయిస్ మిసైల్స్తో పోల్చుకుంటే. సో ఇవి మనకి బేసిక్ డిఫరెన్స్లు గుర్తుంటే సరిపోతుందండి. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఒక పారాబోలా ఆకారంలో పోతుంది. మరి ఇది క్వాసీ బ్యాలిస్టిక్ అంటే ఏంటి? పూర్తిగా బ్యాలిస్టిక్ క్షిపణి కాదు, బ్యాలిస్టిక్ క్షిపణే. అట్ ద సేమ్ టైం క్రూయిస్ మిసైల్కి ఉన్న లక్షణాలు కూడా దీనికి ఉంటాయి. అంత ఈజీగా దీన్ని గుర్తించలేరు ఈ ప్రళయ్ మిసైల్ని. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇట్ ఈస్ అ క్వాసీ బ్యాలిస్టిక్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్. నెక్స్ట్ వన్, అణుశక్తితో నడిచే 4వ బ్యాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి. మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇటీవల. ఐఎన్ఎస్ అరిగాట్, అరిహంత్ క్లాసుకు చెందిన ఐఎన్ఎస్ అరిగాట్ అనే ఒక న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్ నుంచి K4 మిస్సైల్స్ని లాంచ్ చేశాం. కలాం 4 మిస్సైల్స్ని లాంచ్ చేశాం.
3500 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న 3500 కిలోమీటర్ల 3500 కిలోమీటర్లు దూసుకొని పోయే K4 మిసైల్స్ని లాంచ్ చేశామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ అరిహంత్ క్లాస్ ఏదైతే ఉందో ఈ అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్స్ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలంతర్గాముల్లో 4వ దాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. మనం ఏం తెలుసుకున్నాం? అరిహంత్ క్లాస్లో మొదటి 3 తెలుసుకున్నాం. ఒకటి INS అరిహంత్, INS అరిగాట్, మూడవది INS అరిదామన్. మరి వీటికి పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ అరిహంత్ క్లాస్లో 4వ దాన్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. దానికి కోడ్ వచ్చేసి S4 పెట్టారు. కోడ్ S4 మరి ఇక్కడ అఫీషియల్ పేరు అయితే ఇంకా పెట్టలేదు. ఏ విధంగా అయితే అరిహంతు, అరిదామను, అరిగాటు అలా ఇంకా పేరు అయితే పెట్టలేదు. ప్రస్తుతానికి S4 అన్నాడు, పేరు పెట్టాలి. మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ మరొకసారి ఈ INS అరిహంత్ గురించి తెలుసుకోవాలి. ఈ INS అరిహంత్ అనేది ఇది అరిహంత్ క్లాస్లో మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్. ఇది 750 కిలోమీటర్స్ రేంజ్ దూసుకొని పోయే K-15 సాగరిక బ్యాలిస్టిక్ మిసైల్స్ని లాంచ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, INS అరిహంత్ అనేది ఓన్లీ కేవలం 750 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న K-15 సాగరిక మిసైల్స్ని మాత్రమే లాంచ్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ INS అరిగాటు, అరిదామన్ అనేవి 2 అప్గ్రేడెడ్ వర్షన్. ఈ అరిహంత్తో పోల్చుకుంటే అత్యాధునికమైనవి. ఈ అరిగాటు, అరిదామన్ని ఉపయోగించి K4 మిసైల్స్ని, వీటి రేంజ్ 3500 కిలోమీటర్లు, వీటిని లాంచ్ చేయవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇవి. ఇక ఇప్పుడు S4 అన్నాడు, పేరు అయితే పెట్టలేదు. మరి S1 ఏంటిది? S1 ఇండియా గతంలో ఫస్ట్ టైము ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ని లీజుకి తీసుకునింది. దాని పేరు INS చక్ర. INS చక్ర అనే దాన్ని మనము లీజుకి తీసుకున్న మొట్టమొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ లీజుకి తీసుకున్నాం. దాని కోడ్ వచ్చేసి S1. ఈ INS అరిహంత్ కోడ్ వచ్చేసి S2. INS అరిగాట్ కోడ్ వచ్చేసి S3. అరిదామన్ కోడ్ వచ్చేసి S4. ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి S4 పెట్టారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ S4లో ఎంత ఇండిజినస్ కంటెంట్, ఎంత స్వదేశీ సాంకేతికతను ఉపయోగించారు అంటే 75% స్వదేశీ సాంకేతికతని ఉపయోగించారు. దీన్ని ఉపయోగించి కూడా K4 బ్యాలిస్టిక్ మిసైల్స్ని లాంచ్ చేయవచ్చు. మరి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి, మరి ఇటువంటి న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్స్ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలంతర్గాములు ఏ దేశాల వద్ద ఉన్నాయంటే P5 కంట్రీస్తో ఉన్నాయి. UN సెక్యూరిటీ కౌన్సిల్లో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత దేశాలు 5 ఉంటాయి కదా, US, UK, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఈ 5 దేశాల వద్ద ఈ కెపాసిటీ ఉంది, న్యూక్లియర్ సబ్మెరైన్స్ కెపాసిటీ. ఇప్పుడు ఇండియా కూడా ఇందులో జాయిన్ అయింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హెల్త్కి సంబంధించి 100 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న నొప్పి నివారణ మందు నిమసులైడ్ తయారీని నిషేధించిన కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ 100 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ వాల్యూమ్, ఎక్కువ పరిమాణంలో ఉండే పెయిన్ కిల్లర్ డ్రగ్, నొప్పి నివారణ మందు అయిన నిమసులైడ్ అనే డ్రగ్ని మీరు తయారు చేయొద్దండి, మ్యానుఫ్యాక్చర్ చేయొద్దండి, సేల్ చేయొద్దండి, అమ్మొద్దని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటి డ్రగ్స్ విషయానికి వస్తే హెల్త్ మినిస్ట్రీ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. మనం ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల మధ్యప్రదేశ్లో ఒక కాఫ్ సిరప్, ఒక దగ్గు మందు వాడడం వల్ల 11 మంది చిన్నారులు మరణించారు. దాని పేరు కాల్డ్ రిఫ్ అనే ఒక దగ్గు మందు వాడడం వల్ల 11 మంది చిన్నారులు మధ్యప్రదేశ్లో మరణించారు. ఆ కాల్డ్ రిఫ్ అనేది కాఫ్ సిరప్. దీన్ని కాల్డ్ రిఫ్ అనే సిరప్ని తమిళనాడుకు చెందిన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ వాటిని తయారు చేస్తుంది. తర్వాత తెలంగాణలో కూడా వీటిని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ కాల్డ్ రిఫ్ దగ్గు మందులో ఒక కెమికల్ ఉంది, దాని పేరు డైఇథిలిన్ గ్లైకాల్. సో ఆ కెమికల్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, కాల్డ్ రిఫ్లో డైఇథిలిన్ గ్లైకాల్. సో అందుకు అప్పుడప్పుడు ప్రభుత్వము ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది, హెల్త్ మినిస్ట్రీ, ఆరోగ్య శాఖ. ఇక మరి ఇది ఏంటి అసలు? నిమెసులైడ్. దీని పేరేంటి? నిమెసులైడ్. ఇది ఓరల్ డ్రగ్, అంటే నోటి ద్వారా తీసుకునే ఒక పెయిన్ కిల్లర్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అంటారు. ముఖ్యంగా మనకి పెయిన్స్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, జ్వరం వచ్చినా వాటిని తగ్గించడానికి యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు దీన్ని ఎక్కువగా, ముఖ్యంగా 100 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ పరిమాణంలో మనం దీన్ని తీసుకుంటే లివర్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి హెల్త్ మినిస్ట్రీ ఇప్పుడు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఏ చట్టం కింద ఉపయోగించి ఈ ఆర్డర్స్ జారీ చేశారంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిర్ణయం తీసుకునింది ప్రభుత్వం.
నెక్స్ట్ వన్, సాంప్రదాయ తైక్వాండాలో 5వ డాన్ బ్లాక్ బెల్ట్ పొందిన తొలి భారతీయుడు. ట్రెడిషనల్ తైక్వాండాలో 5th డాన్ బ్లాక్ బెల్ట్ పొందిన ఫస్ట్ ఇండియన్గా బీజేపీకి చెందిన మణిపూర్ ఎమ్మెల్యే ఆయన నిలిచాడు, రికార్డు సృష్టించాడు. ఆయన పేరు వచ్చేసి యుమ్నం కెమ్చంద్ సింగ్. ఇక్కడ తైక్వాండో అంటే సౌత్ కొరియాలో ముఖ్యంగా సౌత్ కొరియాలో పర్ఫామ్ చేసే ఒక మార్షల్ ఆర్ట్. ఇట్లా మనం చూస్తుంటాం కదా తైక్వాండో పోటీలు, సౌత్ కొరియాలో కండక్ట్ చేసే ఒక మార్షల్ ఆర్ట్ కాంపిటీషన్ పోటీలు. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ తైక్వాండోలో, సాంప్రదాయ తైక్వాండోలో 5వ డాన్ బ్లాక్ బెల్ట్ పొందిన ఫస్ట్ ఇండియన్గా ఇతను నిలిచాడు. మరి ఈయన సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోబోతా ఉన్నాడంటే సౌత్ కొరియాలోని సియోల్లో గ్లోబల్ ట్రెడిషనల్ తైక్వాండో ఫెడరేషన్ ఆఫీస్ ఉంది, అక్కడ ఈ సర్టిఫికేట్ తీసుకోబోతున్నాడు. మనకి ఇది ఫ్యాక్ట్ అండి డైరెక్ట్గా. నెక్స్ట్ వన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా రవీంద్ర కుమార్ అగర్వాల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అంటే నియామకాలకు సంబంధించి ఒక కేబినెట్ కమిటీ ఉంటుంది. ఏ విధంగా అయితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఉందో, అలానే సెక్యూరిటీకి సంబంధించి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఉందో, అట్లా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన అపాయింట్మెంట్స్ కమిటీ ఆన్ క్యాబినెట్ ఉంటుంది. నియామకాలకు సంబంధించిన ఒక క్యాబినెట్, ఆ కమిటీ ఒక నిర్ణయం తీసుకునింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ అగర్వాల్ని నియమించింది. మరి ప్రస్తుతం ఎఫ్సిఐకి సిఎండిగా అశుతోష్ అగ్నిహోత్రి ఉన్నారు, ఆయన ప్లేస్లో ఈయన వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎఫ్సిఐ అంటే గుర్తురావాల్సింది మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఇండియాలో ఈ ఆహార భద్రతకు సంబంధించి స్టేట్స్ గవర్నమెంట్స్ నుంచి ఆహార ధాన్యాలు ఫుడ్ గ్రెయిన్స్ని పర్చేస్ చేసే బాధ్యత ఎవరిది? భారతదేశంలో ఆహార భద్రతను కంటిన్యూ చేసే బాధ్యత ఎఫ్సిఐది. ఈ ఎఫ్సిఐ అనేది 1965లో ఏర్పాటైంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉంటుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. దీనికి 5 జోనల్ ఆఫీసెస్ ఉంటాయి, 5 ప్రాంతీయ ఆఫీసులు ఉంటాయి. సో ఎఫ్సిఐ అంటే ఎఫ్సిఐ పోస్టులు కూడా పడుతుంటాయండి, మీరు ఒకసారి చూసుకుంటా ఉండండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంచి జాబ్స్ పడతా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్, అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మధ్యంతర డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ అగర్వాల్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మధ్యంతర డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ అగర్వాల్ని నియమించిన కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ అపాయింట్ చేసింది. మరి ఇక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కదా. ఇటీవల న్యూఢిల్లీలో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు 2 రోజుల పాటు కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ని నిర్వహించారు. అది ఎన్ఐఏకు సంబంధించిన కాన్ఫరెన్స్. ఇండియాలో టెర్రరిజం కేసులు, ఉగ్రవాద దాడులకు సంబంధించిన కేసులను విచారించే సంస్థ ఎన్ఐఏ. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. అంటే ఒక చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. 2008లో ఎన్ఐఏ యాక్ట్ తీసుకొని వచ్చారు. 2009 నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఈ ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనము 2 విధాలుగా అండి కరెంట్ అఫైర్స్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఎన్ఐఏకి డైరెక్టర్ జనరల్గా ఈయన్ని నియమించారు, ఇది ఫ్యాక్ట్, మనకి 1 లైనర్. కానీ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే పాలిటీలో ఇటువంటివి ఎక్కువగా అడుగుతాడు. పాలిటీలో క్రింది వాటికి సంబంధించి, ఈ సంస్థలకు సంబంధించి ఏవి నిజం అంటాడు, సిబిఐకి సంబంధించి ఏవి నిజం అంటాడు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఎన్ఐఏ అంటాడు. ఎన్ఐఏకి సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అని చెప్పేసి అడుగుతాడు. ఏమడుగుతాడు? ఇది ఎప్పుడు ఏర్పాటైంది, దీని ప్రధాన కార్యాలయం ఏది, ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది, అలానే అడుగుతాడు అంతే. సో ఈ పాయింట్లు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి కొత్త డైరెక్టర్ జనరల్గా లవ్ అగర్వాల్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి కొత్త డైరెక్టర్ జనరల్గా లవ్ అగర్వాల్ని నియమించిన సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇక్కడ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆఫీసు. ఇండియాలో ముఖ్యంగా వివిధ దేశాలతో మనం డిఫరెంట్ కంట్రీస్తో ఫారిన్ ట్రేడ్ చేస్తూ ఉంటాం. విదేశీ వాణిజ్యానికి సంబంధించి పాలసీలని ఫార్ములేట్ చేయాలన్నా, విదేశీ వాణిజ్యానికి సంబంధించి పాలసీలని రూపొందించాలన్నా, అసలు ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు, దిగుమతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించిన పనులన్నీ చూసుకునేది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఇప్పుడు దీనికి డైరెక్టర్ జనరల్గా లవ్ అగర్వాల్. ఈయన 1996 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. మరి ఇప్పుడు ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్
ఇది ఎక్కడ ఉంటుంది అంటే హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. దీనికి 24 రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, 24 రీజనల్ ఆఫీసెస్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి బెంగళూరులో జూనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ ప్రారంభం. బెంగళూరులో జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది. ఖోఖో ఈవెంట్, ఖోఖో గేమ్ 44th జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్. ఇది ఎన్నవ ఎడిషను? 44వ ఎడిషను. బెంగళూరులోని అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో ప్రారంభమైంది. సుమారుగా 1000 యంగ్ అథ్లెట్స్ వివిధ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. బాయ్స్ కేటగిరీలో, గర్ల్స్ కేటగిరీలో పోటీలు జరగబోతూ ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరు. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ C-130J సూపర్ హెర్కులస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. C-130J సూపర్ హెర్కులస్ సైనిక రవాణా ఎయిర్ క్రాఫ్ట్లను ఏ దేశానికి చెందిన కంపెనీ వీటిని తయారు చేస్తుంది మనం డిస్కస్ చేసుకుందాం. అట్లీస్ట్ ఆ కంట్రీ పేరు అన్నా ట్రై చేయండి, ఆ కంపెనీ పేరేంటి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, దుల్హస్తి స్టేజ్ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జమ్మూ అండ్ కాశ్మీర్లో, దీని కెపాసిటీ 260 మెగావాట్. ఇక ఇండస్ వాటర్ ట్రీటీ అంటే 1960లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇది కుదిరింది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. యాభైవ ప్రగతి మీటింగ్ న్యూఢిల్లీ. గణతంత్ర దినోత్సవ కవాతులో ఆరంగేటం చేయనున్న ఆర్మీ జంతు బృందం. మహారాష్ట్ర, ఒడిశాలో 2 రోడ్డు ప్రాజెక్ట్స్కి పచ్చజెండా ఊపిన క్యాబినెట్. కొత్త లోగో మస్కట్ను ప్రారంభించిన గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. కోల్కతా గువాహతి మార్గంలో భారతదేశం మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్. గిఫ్ట్ సిటీలో ఇండియన్ AI రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయనున్న ఫస్ట్ స్టేట్ గుజరాత్. ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టిన క్రైమ్ రేటు. కర్తవ్య పత్ పైన తెలంగాణ ఒగ్గుడోలు కళాకారుల విన్యాసం చేయబోతా ఉన్నారు. ప్రళయ్ మిస్సైల్ DRDO. ఇక DRDO అంటే మనం డిస్కస్ చేస్తున్నాం కానీ DRDO 1958లో ఏర్పాటైంది. ఇందులో సుమారుగా 50కి పైగా లేబొరేటరీలు ఉంటాయి, 50కి పైగా లేబొరేటరీస్ ఉంటాయి. ఇది డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆర్గనైజేషను. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. దీనికి చైర్మన్గా ప్రస్తుతం సమీర్ వి కామత్ ఉన్నారు. అణుశక్తితో నడిచే 4వ బ్యాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి S-4 స్టార్. నిమసలైడ్ డ్రగ్ని నిషేధించిన సెంట్రల్ గవర్నమెంట్. సాంప్రదాయ తైక్వాండాలో 5వ డాన్ బ్లాక్ బెల్ట్ పొందిన ఫస్ట్ ఇండియన్. FCI చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా రవీంద్ర కుమార్ అగర్వాల్. NIA ఇంటరిమ్ డీజీగా IPS ఆఫీసర్ రాకేష్ అగర్వాల్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి కొత్త చీఫ్గా లవ్ అగర్వాల్. బెంగళూరులో జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ ప్రారంభం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.